హలో అండి అందరికీ. ఇదొచ్చేసి మేము కర్ణాటకలోని బీదర్ వెళ్ళామండి టెంపుల్‌కి. అక్కడ జర నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. 200 మీటర్స్ వాటర్‌లోనే వెళ్ళాలి. స్వయంభూ ఆ నరసింహస్వామి వచ్చి గృహలో వెలిసారనమాట. నరసింహస్వామితో పాటు పక్కన వచ్చేసి శివలింగం కూడా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంకొక దారంటూ ఉండదు. వాటర్‌లోనే వెళ్ళాలి. ఎవరినైనా ఆ స్వామి పరీక్షిస్తాడనమాట. ఈ వాటర్‌లో నుంచి రాగలుగుతారా లేదని. ఏజ్‌తో సంబంధం లేకుండా చూసారు కదా! చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు పట్టుకోవడం చాలామంది వెళ్తూ ఉంటారండి. మనకి ఏ భయం అవసరం లేదు. దాంట్లో ఆ టనెల్ లోపల లైట్స్ ఉంటాయి. పట్టుకోవడానికి సైడ్స్ స్టాండ్స్ లాంటివి ఉంటాయి. చాలా డెవలప్ అయింది టెంపుల్ అయితే. ఒకసారి మీరు అలా వెళ్ళి విజిట్ చేసి రండి. చాలా బావుంటుంది. చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం చూడవలసిన టెంపుల్స్, మన పిల్లలకి తెలియాల్సినవి ఇవన్నీ చాలా ఉన్నాయి. న్యాచురల్‌గా వెలిసాయన్నమాట టెంపుల్స్. ఎంత బావుందంటే అంత బావుంది. అక్కడ టెంపుల్‌లో వీడియోస్ తీయనీయలేదండి. లేదంటే వీడియో తీసేదాన్ని. ఇదొచ్చేసి రిటర్న్‌లో అనమాట. చూసారు కదా! బొట్టు అంతా చాలా బావుంటుంది. మనం ఇలా కూర్చొని మొక్కుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా నచ్చింది, నచ్చంది ఉంటే కామెంట్‌లో చెప్పండి.